హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపని చంపమంది జ్యోత్స్నానే అని నిశ్చితార్థంలో జ్యోత్స్న చేసిన కుట్రలని బయటపెట్టిన గౌతమ్ షాక్లో. శివనారాయణ, సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గౌతమ్కి అలాగే జ్యోత్స్నకి నిశ్చితార్థం ముహూర్తం పెట్టించాలని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దశరథ అయితే, సరేనన్న, ఇప్పుడే నేను పంతులు గారిని పిలిపిస్తాను అని పంతులు గారిని అయితే పిలిపిస్తాడు దశరథ. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, నేను ఇప్పుడే ఈ పెళ్లి చేసుకోను అని మళ్ళీ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే, నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకోనంటున్నావు? బిజినెస్ గురించి అయితే మేము చూసుకుంటామని చెప్పాం కదా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే మరి నువ్వు పెళ్లి చేసుకోనన్న దానివి పదే పదే ఎందుకు గౌతమ్ని కలుస్తున్నావు? అతనితో ఫోన్లో ఎందుకు మాట్లాడి అతనికి ఆశలు రేపెట్టేవో అని అడుగుతూ ఉంటాడు దశరథ. మరి జ్యోత్స్న, నీకు గౌతమ్ ఇష్టం లేకపోతే ఎందుకు ప్రతిసారి అతన్ని వెళ్ళి మీట్ అవుతున్నావు? అతను నీకెందుకు కాల్ చేస్తున్నాడు చెప్పు అని అనగానే జ్యోత్స్న ఏమీ మాట్లాడలేకపోతుంది. దీని గొయ్య ఇదే తీసుకుంది, ఇప్పుడు పైకి లాగమంటే నేనెక్కడ లాగినో అని అంటూ పారిజాతం పక్కనే ఉండి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ అయితే, చూడమ్మా జ్యోత్స్న, నువ్వు ఈ పెళ్ళి తప్పకుండా చేసుకొని తీరాల్సిందే. ఈ పెళ్ళి నువ్వు చేసుకుంటేనే అప్పుడు మన ఇంటి పరువు నిలబడుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. సుమిత్ర కూడా జ్యోత్స్నకి అలాగే చెప్తుంది. అప్పుడే ఇక ఈ దీప చేసిన పనికి ఈరోజు నేను ఎటూ కాకుండా మధ్యలో ఉండిపోయి నలిగిపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వంటగదిలో దీప దగ్గరికి వెళ్ళి దీపతో అంటూ ఉంటుంది, గౌతమ్ గురించి నువ్వెందుకు అలా చెప్పావు అని అడుగుతూ ఉంటే, నేనెలా చెప్పాను? గౌతమ్ మంచివాడు కదా, అదే చెప్పాను అని అంటూ ఉంటే, మరి ఆ రోజు రమ్యాని తీసుకువచ్చి తన కడుపులో ఉన్న బిడ్డకి గౌతమే కారణమని చెప్పావు కదా అని అంటూ ఉంటే, అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడేమో ఇలా చెప్తున్నాను, దాంట్లో తప్పేముంది? అయినా గౌతమ్ మంచివాడని నీకు తెలుసు కదా, నువ్వు కూడా గౌతమ్ని ఇష్టపడుతున్నావు కదా అని అంటూ ఉంటే, దీప అని అనగానే, దీపనే మాట్లాడుతున్నాను, గౌతమ్ చెడ్డవాడని నీకు తెలుసు, కానీ నీ కుటుంబం ముందు నువ్వు నటించి నన్ను తప్పుడు దానిలా చూపించావు. ఇప్పుడు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడబోతున్నావు. ఈ నిశ్చితార్థం పెళ్లి నుంచి ఎలా తప్పించుకుంటావో నువ్వు ఆలోచించుకో అని అంటూ ఉంటుంది దీప. కానీ నీ నిశ్చితార్థంలో కానీ పెళ్లిలో కానీ నేను అస్సలు కూడా గౌతమ్ గురించి మాట కూడా బయట పెట్టను అని అంటూ ఉంటుంది. సర్లే, జ్యోత్స్న జీవితం నాశనం అవ్వకూడదు, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని ఆ రోజు నేను ఆలోచించడమే తప్పయింది. ఆ రోజు అలా ఆలోచించాను కాబట్టి ఈరోజు అందరికీ నేను విరోధినయ్యాను. కానీ ఇప్పుడు ఆచిచూచి ముందుకు అడుగు వేస్తున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ వినేస్తాడు జ్యోత్స్న దీప మాటలు. అంటే నిజంగానే గౌతమ్ మంచివాడు కాదా? జ్యోత్స్నకు ఆ విషయం తెలిసి కూడా నిశ్చితార్థానికి ఒప్పుకుని దీపని మేమందరం కూడా అపార్థం చేసుకునేలా చేసిందా? అంటే ఇప్పటి వరకు జరిగినవన్నిటికీ కారణం జ్యోత్స్ననే అనమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. కానీ ఇప్పుడు ఈ విషయం సుమిత్రకి చెప్పినా నాన్నకి చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు, వాళ్ళు ఏమీ కూడా చెయ్యలేరు, సాక్ష్యాలు అడుగుతారు. అసలే నేను దీపని సపోర్ట్ చేస్తున్నానని సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ నేను దీపని సపోర్ట్ చేసిన దాని వెనుక కారణాలు చాలా ఉన్నాయి. దీప ఏ తప్పు చెయ్యదు, జ్యోత్స్న మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ నిశ్చితార్థాన్ని నేను కూడా ఆపలేను. అయినా గౌతమ్ చెడ్డవాడైతే జ్యోత్స్నకి తెలుసుంటే జ్యోత్స్న కూడా అసలు నిశ్చితార్థం జరగనివ్వదు కదా, ఏం జరుగుద్దో చూస్తాను అని దశరథ్ కూడా నిజం తెలుసుకున్నా కూడా మౌనంగా అయితే ఉంటాడు. ఇక పంతులు గారు అయితే వస్తారు. పంతులు గారు వచ్చిన తర్వాత అప్పుడే మరో 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది, తర్వాత ముహూర్తాలు లేవు శివనారాయణ గారు అని అంటూ ఉంటాడు పంతులు గారు. అయితే అది విని అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు శివనారాయణ, అదే ముహూర్తం ఖాయం చెయ్యండి అని అనగానే అప్పుడే ఇంకా జ్యోత్స్న
షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత పారిజాతం జ్యోత్స్న ఇద్దరు గదిలోకి వెళ్ళి గ్రాని ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో తెలియడం లేదు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదే నాకు అర్థం కావడం లేదే. ఇప్పుడు ఆ గౌతమ్ గాడేమో ఒప్పుకోడు, మీ తాతకి చెప్తే వినిపించుకోడు, ఇప్పుడు ఏం చేయని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక గౌతమ్ అయితే జ్యోత్స్నకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ అయితే ఫోన్ చేయడంతో పారిజాతం ఫోన్ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అడుగుతూ ఉంటుంది. ఆ గౌతమ్ గాడే ఫోన్ చేస్తున్నాడు గ్రాని అని అనగానే మరింతకే చూస్తున్నావు, ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అనగానే అప్పుడే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. మన నిశ్చితార్థం 2 రోజుల్లో జరగబోతుంది జ్యోత్స్న, సో హ్యాపీ అని అంటూ ఉంటాడు. నేనైతే హ్యాపీగా లేను అని అనగానే అదేంటి జ్యోత్స్న అలా మాట్లాడుతున్నావు, అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా, దీప అడ్డు తొలగిపోతే మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని అన్నావు కదా, అందుకని నేను దీపని కూడా చంపడానికి సిద్ధమయ్యాను. కానీ అదే దీప ఈరోజు నేను మంచివాడినని మీ కుటుంబం ముందు అందరి ముందు కూడా చెప్పింది. రేపు జరగబోయే నిశ్చితార్థంలో అందరి ముందు చెప్పి నన్ను క్షమాపణ కూడా అడుగుతానంది. అంతకన్నా ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఇప్పుడు సిద్ధంగా లేను అంటున్నాను. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీప మా నాన్నని షూట్ చేసిందన్న కేసు మళ్ళీ వాయిదా వస్తుంది. ఆ కోర్టు వ్యవహారాలు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చి అడిగేశావు. అడిగే ముందు నన్ను ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదెందుకు అని అడుగుతూ ఉంటే, అది కాదు జ్యోత్స్న, మన పెళ్ళికి ఆలస్యం అయిపోతుంది కదా, తర్వాత మన పెళ్ళికి ఎవరు మళ్ళీ అంగీకరిస్తారో కూడా లేదో తెలీదు, అందుకని ఇప్పుడే అన్నీ జరిగిపోతాయని అలా చేశాను. కానీ నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో జ్యోత్స్న, ఈసారి నిశ్చితార్థం మాత్రం ఏమాత్రం కూడా ఆగదు, ఖచ్చితంగా మన నిశ్చితార్థం జరిగే తీరుతుంది అని అంటూ ఉంటాడు గౌతమ్. అప్పుడు ఇక గౌతమ్ పక్కనే కార్తీక్ అయితే ఉంటాడు. ఇక కార్తీక్ అయితే గౌతమ్తో అంటూ ఉంటాడు, బ్రో నేను చెప్పినట్టు చేస్తున్నావు, నువ్వు సూపర్ అని గౌతమ్తో అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈరోజు జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటున్నానంటే దానికి కారణం నువ్వే కదా కార్తీక్, అందుకని నేను కూడా నువ్వు చెప్పినట్టే వింటున్నాను. ఆ రోజు దీప నన్ను మళ్ళీ చంప పగలగొట్టి బయటికి గెంటేస్తుందేమో అనుకున్నాను, కానీ దీప మనసు బాగా మార్చావు నువ్వు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. పెళ్ళి కాకముందు ఎన్నెన్నో చేస్తామో, అన్నీ ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటాం చెప్పు, ఆ వయసు అలాంటిది, పెళ్ళయ్యాక అన్నీ నువ్వే మానేస్తావు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవునవును అని అంటూ ఉంటాడు గౌతమ్. నేనెక్కడ మానేస్తాను, జ్యోత్స్నని పెళ్లి చేసుకునేదే ఆస్తి కోసం అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే. రే ఆ నిశ్చితార్థాన్ని అది జరగనిస్తుంది అనుకుంటున్నావా, ఏదో ఒక ప్లాన్ చేసి నా చిన్న మరదలు తప్పకుండా కూడా ఆపేస్తుంది, అది మామూలుది కాదు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కార్తీక్ బాబు నిశ్చితార్థం ఎల్లుండే అని అంటూ ఉంటే, అవును దీప చూసావా జ్యోత్స్న ముఖం ఎలా మాడిపోయిందో, జ్యోత్స్న ఏదో ఒక ప్లాను తప్పకుండా వేస్తుంది. ఆ రోజు నిశ్చితార్థంలో తను ఏదైనా చెయ్యొచ్చు, కాబట్టి దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకో, కంగారు పడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, మనం సహనంతోనే అన్నీ కూడా చూస్తూ ఉండాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలాగే కార్తీక్ బాబు అలాగే చేస్తాను అని దీప కూడా చెప్తూ ఉంటుంది. అలా దీప చెప్పిన తర్వాత కార్తీక్ అయితే జ్యోత్స్న ఏం చేయబోతుందో మొత్తం కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. తరువాత ఉదయం అవుతుంది. కార్తీక్ దీప వెళ్ళేసరికి ఇక జ్యోత్స్న అయితే బ్యూటీషియన్ని పిలిపించుకొని తను మెహందీ అయితే పెట్టించుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంత లేటుగా వచ్చారు, అసలే రేపు నా నిశ్చితార్థం, మరి ఇంత లేటుగా వస్తే మీరు ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక జ్యోత్స్నలో నవ్వు చూసి, అబ్బో ఏదో ప్లాను రెడీ చేసుకుంది, నిశ్చితార్థం ఆగిపోతుందన్న కాన్ఫిడెన్స్లో ఉంది,
చెప్పాను కదా దీప, జ్యోత్స్న మామూలుది కాదని, ఏదో పెద్ద ప్లానే వేసింది, అందుకని ఇంత హుషారుగా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏం ప్లాన్ చేసి ఉంటుంది కార్తీక్ బాబు అని అంటూ ఉంటే, ఏం ప్లాన్ చేసిందో రేపు నిశ్చితార్థంలో తెలుస్తుంది కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత పారిజాతం జ్యోత్స్న ముఖంలో నవ్వు చూసి, ఏంటి నువ్వు ఇక నిశ్చితార్థం జరిగిపోతుందిలే అని నిశ్చితార్థానికి సిద్ధమైపోయానట్టున్నావు అని అడుగుతూ ఉంటే, పిచ్చి గ్రాని, నిశ్చితార్థాన్ని నేనెందుకు జరగనిస్తాను, నా గురించి నీకు తెలీదా, నేను నీ మనవరాల్నే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును, నువ్వు నా మనవరాలివే తెలుసు, అందుకే ఎత్తుకు పై ఎత్తు ఏదో వేసే ఉంటావు అని పారిజాతం చెప్తూ ఉంటుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడే ఇంట్లోనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు అయితే చేస్తారు. అలా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసిన తర్వాత కొంతమందిని మాత్రమే నిశ్చితార్థానికి పిలుస్తారు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే గౌతమ్ వాళ్ళు వచ్చిన తర్వాత జ్యోత్స్న దీపనైతే పిలుస్తుంది. దీపని పిలిచి దీపతో అంటూ ఉంటుంది, ఏంటి దీప, ఆ రోజు నిశ్చితార్థంలో గౌతమ్ని కొట్టి అవమానించావు, ఇప్పుడు అందరి ముందే నువ్వు గౌతమ్ని క్షమాపణ అడుగుతానన్నావు కదా, అడుగు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక గౌతమ్ అయితే, ఎందుకులే జ్యోత్స్న, తను చేసిన తప్పు తెలుసుకుంది కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు. లేదు గౌతమ్, తను చేసిన తప్పుని తెలుసుకున్నా సరే అందరి ముందు ఆ రోజు నిన్ను అవమానించింది కాబట్టి ఇప్పుడు తను అందరి ముందు నీకు క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే కార్తీక్కి చాలా కోపం వస్తుంది, కానీ కోపాన్ని అణుచుకుంటాడు. ఇక దీప వెళ్ళి, నన్ను క్షమించు గౌతమ్, ఆ రోజు నిన్ను కొట్టడం నా తప్పే, నీ నిశ్చితార్థాన్ని ఆ రోజు ఆగిపోవడానికి కారణం నేనే కాబట్టి నన్ను క్షమించు అని అంటూ క్షమాపణ అయితే చెప్పేస్తుంది. అలా చెప్పేసి వెనక్కి వచ్చిన తరువాత, దీప క్షమాపణ చెప్పేసింది కదా, ఇప్పుడు నిశ్చితార్థం మొదలు పెట్టండి అని జ్యోత్స్నని అంటూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే, జ్యోత్స్న ఏదో చేయబోతుంది, అందుకే అంత కాన్ఫిడెన్స్గా ఉంది అని దశరథ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక రింగ్ అయితే నిశ్చితార్థపు రింగు తొడగబోతూ ఉంటాడు గౌతమ్. అలా తొడగబోతూ ఉండగా అప్పుడే ఇక పోలీసులు అయితే అక్కడికి వస్తారు. ఇక పోలీసులు రావడం చూసి, ఓహో చిన్న మరుదులు ఏదో స్కెచ్ వేసింది, పోలీసులు వచ్చేసారు అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, సార్, ఈ గౌతమ్ దీప అనే ఆవిడ్ని చంపాలని చూశారు, దీప గారిని చంపడానికి ప్రయత్నించింది గౌతమే కాబట్టి గౌతమ్ని అరెస్ట్ చేస్తున్నాము అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దీపని చంపించాలని చూశాడా, తనకేం అవసరం అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే మీరెక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, అందుకని ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే, లేదు సార్, ఆ రౌడీ మాకు దొరికిపోయాడు, దీపని పొడి చేసి వెళ్ళిపోయిన రౌడీ గౌతమ్ పేరే చెప్పాడు అని అనగానే అప్పుడే గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక గౌతమ్ షాక్ అయిపోతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే, ఏంటి గౌతమ్ ఆశ్చర్యపోతున్నావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, అది నేనెలా జరగనిస్తాననుకుంటున్నావో, ఇదంతా నా ప్లానింగ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే గౌతమ్ ఒక్కసారి జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ, ఆగండి ఇన్స్పెక్టర్, దీపని నేను చంపించాలని చూశాను, కానీ దీపని అడ్డు తొలగిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను రెచ్చగొట్టి దీపని చంపించేలా చేసింది మాత్రం జ్యోత్స్నానే అని గౌతమ్ అయితే జ్యోత్స్నాకి తిరిగి షాక్ ఇస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే, ఏంటి గౌతమ్, నీతో పాటు నన్ను కూడా జైలుకి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నావా, అయినా దీపని చంపమని నేనెందుకు చెప్తాను, నాకు అంత అవసరం కూడా లేదు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి నన్ను కూడా ఇరికించాలని చూస్తున్నావా, అసలు దీపని నేనే చంపమని అనడానికి కారణం ఏంటి, సాక్ష్యాలు ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక గౌతమ్ అయితే, సాక్ష్యం ఏంటో తెలుసా, నువ్వు నేను చెడ్డవాడినని తెలిసి కూడా నన్ను నిశ్చితార్థానికి నువ్వు ఒప్పుకున్నావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి, అది కూడా మీ వాళ్ళని మోసం చేసి అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి ఇక జ్యోత్స్నాని నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మీకు నిజం చెప్పేస్తున్నాను వినండి
అసలు నేను అమ్మాయిలతో తిరుగుతాను, అలాగే రమ్య జీవితాన్ని నాశనం చేసింది నేనే, తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే అని ఇప్పుడు చెప్తున్నాను. నేను చెడ్డవాణ్ణి. ఆ విషయం దీపకి తెలిసి ఆ రోజు దీప నన్ను కొట్టుపోయింది, గొడవ పెట్టుకుంది, అది కూడా మా ఇంట్లోనే. అలా దీప నాతో గొడవ పడేటప్పుడే జ్యోత్స్న మా ఇంటికి వచ్చింది. గోడ చాటు నుండి మొత్తం వినేసిన తరువాత నాతో మాట్లాడకుండానే తను ఇంటికి వచ్చి నిశ్చితార్థానికి, పెళ్లి చూపులకి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమని చెప్పింది అని అంటూ గౌతమ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. గౌతమ్కి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అనుకుంటూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న వంక చూసి నవ్వుతాడు. అంటే ఇదంతా బావ ప్లానా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ అయితే మీ అందరి దృష్టిలో దీపని చెడ్డదానిగా చిత్రీకరించడానికి జ్యోత్స్న నాతో పెళ్లి నాటకం అనే ఒక భాగాన్ని మొదలుపెట్టింది. ఆ భాగంలో దీపని బలి చేసింది. ఆ రోజు క్యాటరింగ్కి అన్నిటికి కూడా రమ్మని దీప వాళ్ళకి చెప్పింది, అందుకే అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే జ్యోత్స్న ఇదంతా చేసింది అనడానికి సాక్ష్యమని మీరు సాక్ష్యం కూడా అడగొచ్చు, జ్యోత్స్న చేసిన కుట్ర ఇదే అని సీసీ ఫుటేజ్ వీడియోని, వాళ్ళ ఇంటి సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తాడు. ఆ రోజు జ్యోత్స్న నాతో మాట్లాడడానికి వచ్చి గోడచాటు నుండి జరిగే గొడవ తెలుసుకొని దీపని ఎలాగైనా ఇరికించాలని తను అప్పుడే ప్లాన్ చేసుకుంది. కావాల్సి ఉంటే తను వెళ్ళేటప్పుడు తనలో తానే మాట్లాడుకున్న మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ గౌతమ్ని అడ్డం పెట్టుకొని దీపని మా వాళ్ళందరి దృష్టిలో చెడ్డదాన్ని చేస్తాను అని అంటూ జ్యోత్స్న మాట్లాడుకున్న మాటలు కూడా సీసీ కెమెరాలో ఉన్న వీడియోలో పడిపోతాయి. అవి విని ఒక్కసారి సుమిత్ర, శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నేరస్తులు, ఎవరు కావాలని మోసాలు చేశారో, ఎవరు కావాలని కుట్రలు చేశారో? జ్యోత్స్న మీ కుటుంబానికి ఇచ్చే విలువ అది. దీపని చంపమని నన్ను రెచ్చగొట్టి దీపని కత్తితో పొడవమని నన్ను ప్రేరణ చేసింది. అప్పుడే నేను దీపని అడ్డు తొలగించుకుంటే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవచ్చు కదా అని దీపని నేను చంపాలని చూశాను. కాబట్టి అరెస్ట్ అయితే మేమిద్దరం కూడా అరెస్ట్ అవ్వాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఇక అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. సార్, ఇదంతా మా కుటుంబ విషయం సార్, ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే లేదమ్మా, ఈ గొడవ వెనకాల ఎంతో లోతైన విషయం ఉంది. ఇప్పుడు మేము ఇంతటితో ఇది వదిలేస్తే మళ్ళీ మా ఉద్యోగాలకే డేంజర్ అవుతాయి అని అంటూ ఉంటే, సార్ దీపని మేమే చంపించాలనుకున్నట్టు సాక్ష్యాలు ఏమీ లేవు, సాక్ష్యాలు ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడే పోలీస్ స్టేషన్కి వస్తాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా కార్తీక్ సైగ చేస్తే ఇన్స్పెక్టర్ వెళ్ళిపోవడం చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్, జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక జ్యోత్స్నని సుమిత్ర చంప పగలగొడుతుంది. జ్యోత్స్నని సుమిత్ర చంప పగలగొట్టి ఇన్ని రోజులు కూడా దీపే తప్పు చేసిందని అనుకొని దీపని అనరాని మాటలు అంటున్నాను కదే, కానీ ఇదంతా కారణం నువ్వా అని అంటూ ఉంటే, అది కాదు మమ్మీ, డాడీని చంపాలనుకున్న దీప నిర్దోషిగా బయటికి వచ్చింది, అందుకని డాడీని చంపాలనుకుందని నేను కూడా దీపని చంపాలని అనుకున్నాను, గౌతమ్కి చెప్పాను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అది విని దశరథ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి దీప నిర్దోషిగా బయటికి వచ్చింది. కానీ అంతకుముందే ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇచ్చి దీపని నువ్వు దోషిగా నిలబెట్టాలని చూసావు. అంటే ఆ రోజు నువ్వు మీ తాతయ్య గన్నులో బుల్లెట్ లేకుండానే తీసుకువచ్చావు. మరి ఆ రోజు బుల్లెట్ లేని ఆ గన్నులో నుంచి బుల్లెట్ ఎలా మాయమైంది, నా ఛాతీలోకి బుల్లెట్ ఎలా దిగింది, ఎవరు నన్ను గన్నుతో పేల్చారు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే జ్యోత్స్న అయితే మీరు ఆవేశపడకండి డాడీ, తర్వాత జరిగేది జరుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శివనారాయణ అయితే గౌతమ్తో అంటూ ఉంటాడు, మమ్మల్ని క్షమించు గౌతమ్, నువ్వు ఎలాంటి వాడివైనా సరే నీ గురించి ఆలోచించకుండా మేము ముందుకు వెళ్ళడం మేము చేసిన తప్పు,
దీంట్లో నీ తప్పేమీ లేదు, కానీ జీవితంలో మాకు కనిపించుకు నువ్వు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. మీ అమ్మ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ నువ్వు మాత్రం ఇలా చేస్తావని ఊహించుకోలేదు. కలెక్టర్ పదవిలో ఉన్న మీ నాన్న అందరి ముందు నువ్వు చేసిన తప్పులకి తలంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటే ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని నీ వల్ల గర్భవతి అయిన ఆ రమ్యని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.